ప్రభు మన యొక్క జీవితంలో అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Before we go to worship, let us turn to the book of Psalm, chapter 97. మనం ఆరాధనలోనికి ప్రవేశించక ముందు 97వ కీర్తన చదువుకుంటాం. That psalm we read responsibly. 97వ కీర్తన అంతటినీ కూడా మనం మార్చి చదువుకుందాం. కీర్తన 97 మార్చి చదువుకుంటాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనములే కరుగుచున్నవి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. చెల్లించుడి. ప్రార్థనలో సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. Our living and loving Holy Father, మా ప్రేమ గల పరలోకమందున్న సజీవుడమైన మా తండ్రి, great and mighty God, గొప్ప శక్తి కలిగినటువంటి బలమైనటువంటి మా దేవ, God who sits on the throne and reigns forever and ever. సింహాసనం మీద ఆసీనుడై యుగాయుగములు ఏలుచూ ఉన్నటువంటి మా దేవ, Once again, we thank and praise you, O Lord, this morning, this Lord's Day. You have granted us the privilege and the honor of coming to thy house to praise thee and to worship thee. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క మందిరావరణంలోనికి వచ్చి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. Lord, it has pleased thee to Lord, to be our God and to make us as thy people. దేవా, మా దేవునిగా మీరు ఉండడానికి ఇష్టపడ్డారు. మీ ప్రజలుగా మమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడినందుకే వందనాలు. We thank and praise you when we were yet enemies and sinners in thy sight. Thou hast loved us with everlasting love and sent thy one and only beloved Son, Lord Jesus Christ, as propitiation for our sins. ఇంకను శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, మేము మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకై, మా పాపుల కొరకై ప్రాయశ్చిత్తం చేయడానికై ప్రభా ఈ యొక్క లోకంలోనికి మీరు పంపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, when sin, disobedience and death reign in us, thou hast sent thy dear beloved Son into this world to redeem us from sin, from death, and also from Satan. దేవ, పాపము, మరణము, సాతాను ప్రభా ఏలుచూ ఉండగా మీకు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మమ్మల్ని మరణం నుండి, సాతాను నుండి, లోకము నుంచి విడిపించినందుకై, విమోచించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, what can we give unto thee, O Lord, for this great work of redemption? O Lord, thou hast wrought in our lives. We fall prostrate before thy throne this morning to praise thee and to worship thee. దేవా, ఈ యొక్క గొప్ప విమోచన కార్యాన్ని మా యొక్క జీవితంలో జరిగించినందుకు ప్రభా మేము ప్రతిగా మీకేమీ ఇవ్వలేము. దేవా ప్రభా, అందుకు బదులు సాగిలపడి, సాష్టాంగపడి మిమ్మల్ని పూజించి నమస్కరిస్తుంటున్నాం. Thank you for the testimony you have established here in El Bethel. ఎల్బెతేల్లో మీరు నెలకొల్పిన మీ సాక్షిని బట్టి వందనాలు. Thank you for all the families, Lord, whom thou art bringing in for fellowship. సహవాసం కొరకై వస్తున్న కుటుంబాలందరిని బట్టి వందనాలు. Thank you, Lord, for those who could come. ఎవరైతే రాగలిగారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Those on the way also hasten their steps. దేవా, మార్గంలో ఉన్న వారి అడుగులు త్వరపరిచి తీసుకున్నాము. Lord, thank you for the portion of scripture we have just noted. మేము ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం బట్టి వందనాలు. Lord, hide us in the cross, anoint us with the Holy Spirit for the ministry of the word. శిలువ చాటు మమ్మల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ అభిషేకమును అనుగ్రహించి పరిచర్యలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Give us the thought for worship and also the spirit of worship. దేవా, ఆరాధన కొరకైనటువంటి తలంపులు, ఆరాధన ఆత్మను మాకు అనుగ్రహించుము.
take the complete kingship and lordship. దేవా ప్రభా సంపూర్ణంగా మీ యొక్క ఆధిపత్యం కిందికి వస్తున్నాం. Keep our minds away from wandering thoughts. కలవరపరిచే మా యొక్క తలంపుల నుండి మమ్మల్ని తప్పించుము. Help us to glorify you. మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయపడము. Bind every sin and sin work of enemy in the name of faith. విశ్వాసంతో కనబడినటువంటి శత్రువుని యొక్క కార్యములను బంధిస్తూ ఉంటున్నాము. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Psalm 97 97వ కీర్తన is a psalm of great rejoicing for God's people. దేవుని యొక్క ప్రజలకు గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి కీర్తనగా ఉన్నది. We do not know the writer, who is the writer of the psalm. కీర్తన యొక్క రచయిత కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు. But we know one thing, we know that the psalmist he rejoices because the Lord reigns forever and ever. అయితే మరి ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క కీర్తనకారుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యెహోవా తరతరములు కూడా రాజ్యము చేయుచున్నాడు అని దాన్ని బట్టి First verse itself says, మొదటి వచనంలోనే మనం చూస్తున్నాము, the Lord reigneth, let the earth rejoice. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. Let the multitude of isles be glad thereof. దీపములన్నీ సంతోషించునుగాక. So God's people have the great privilege of rejoicing because the Lord of their salvation he reigns forever and ever. దేవుని యొక్క ప్రజలు ఆనందించేటువంటి వారుగా ఉంటారు. ఎందుకనంటే మరి దేవుడు ఆయన నిత్యము కూడా రాజ్యము చేయించు ఉన్నాడు కనుక. Kingdoms of this world are reigned by kings and queens and prime ministers and presidents. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములలో రాజులు, రాణులు, ప్రెసిడెంట్లు అటువంటి వారు ఏలుతూ ఉంటారు. Their reign is restricted only to the kingdom. వారి యొక్క పాలన ఏలిక అనేది మరి వారి యొక్క కొద్ది దినముల వరకే పరిమితమై ఉంటుంది. Few days and also for our particular kingdom. మరి కొద్ది దినములు, అంతేకాకుండా కొద్దిపాటి రాజ్యం వరకే వారు ఏలేవారుగా ఉంటారు. But what about our God? అయితే మన దేవుని విషయం ఏమిటి? His reign is not restricted to time. ఆయన యొక్క రాజ్యము ఏ యొక్క సమయానికి కూడా మరి పరిమితి కలిగినది కాదు. His reign is not restricted to any particular place. ఆయన యొక్క రాజ్యము ఏ యొక్క పరిమితి కలిగినటువంటి స్థలానికి పరిమితమై చెందినది కాదు. If we go to the universe, we can find that the Lord reigns there. విశ్వాన్ని మనం చూసినప్పుడు ప్రభు ఏలుతున్నాడు అని అర్థమవుతుంది. On the earth the Lord reigns. భూమి మీద ప్రభు రాజ్యం చేయించున్నాడని గ్రహిస్తాం. Below the earth also the Lord reigns. భూమి క్రింద కూడా మరి ప్రభు రాజ్యం చేయించున్నాడు. He reigns over all his creation. ఆయన తన యొక్క సృష్టి అంతటి మీద కూడా రాజ్య పరిపాలన చేయవాడుగా ఉంటున్నాడు. That is a great power of our God. అది మన దేవుని యొక్క గొప్ప శక్తి. Why does he reign? ఎందుకు ఆయన రాజ్యం చేయించున్నాడు? Because he is a king. ఆయన రాజు కనుక. The king of eternity. ఆయన నిత్యత్వమునకు రాజుగా ఉంటున్నాడు. See book of Psalm. చూడండి కీర్తనలు. You find here the Lord is a king of old. మరి పురాతన కాలం నుంచి, తరతరముల నుంచి ఆయన రాజు అనేటువంటి మాటను చూస్తున్నాం. Chapter 74 verse 12. 74వ అధ్యాయము verse 12. 12వ వచనం అండి. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు, దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. What is our God doing? Who is he? He is a king. He is my king of old. ఆయన ఎవరు? పురాతన కాలము నుండి రాజు అయి ఉన్న దేవుడు. Working salvation in the midst of the earth. భూమి మీద మహారక్షణను ఆయన కలగజేస్తూ ఉన్నాడు. As a king he reigns. కాబట్టి రాజుగా ఆయన ఏలుతున్నాడు. His reign is forever and ever. ఆయన యొక్క రాజ్యము తరతరములు కూడా ఉంటుంది. Not only over creation he reigns. మరి సృష్టి మీద మాత్రమే ఆయన యొక్క పరిపాలన కాదు. Not only over the kingdoms he reigns. రాజ్యముల మీద రాజ్యం చేయటం మాత్రమే కాదు. Not only over kings and queens he reigns. రాజులను, అధికారుల మీద ఏలిక మాత్రమే కాదు. He also reigns over his people. ఆయన తన యొక్క ప్రజల మీద కూడా మరి రాజ్యము పరిపాలన చేయవాడుగా ఉన్నాడు. He desires to reign over his people. ఆయన తన యొక్క ప్రజలను ఏలవలనని నిశ్చయించున్నాడు. Who are his people? ఆయన ప్రజలెవరు? Those who are
purchased by his blood are his people. ఆయన యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు ఆయన ప్రజలు. When we surrender ourselves to the Lord, what does he do? It starts raining our life. మనము మన యొక్క జీవితములను దేవునికి లోబరుచుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు ఆయన మన యొక్క జీవితములను ఏలుటకు ఆరంభిస్తాడు. Starts raining in such a way that it brings glory and honor to him. ఆయనకు మహిమ మరి ఘనత తెచ్చేటువంటి విధముగా మన యొక్క జీవితంలో ఆయన ఏలుతూ ఉంటాడు. And it's a rain because he rains. ఆయన ఏలుతున్నాడు కనుక The word says, let the earth rejoice. ఇక్కడ రాయబడింది చూడండి, భూలోకము ఆనందించును గాక. Because the Lord reigns, let the earth rejoice. మరి ప్రభువు రాజ్యం చేయుచున్నాడు కాబట్టి భూమి ఆనందిస్తూ ఉన్నది. Because he reigns, you and I rejoice. ఆయన రాజ్యం చేయుచున్నాడు కనుక మీరు నేను కూడా ఆనందిస్తున్నాం. That's why we sing songs unto him. అందుకనే మరి కీర్తనలు, పాటలు ఆయన గురించి పాడతాం. My Lord reigns. నా ప్రభు రాజ్యం చేయుచున్నాడు. His reign is forever and ever. ఆయన యొక్క రాజ్యము తరతరములు నిలుచును. Therefore I rejoice and I sing songs. అందుకనే నేను సంతోషిస్తాను, పాటలు పాడతాను. My Lord is on the throne. నా ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు. That's what is written in second verse. రెండవ వచనంలో చూస్తున్నాం కదండి. ఆ నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, అగ్ని ఆయన మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును. His righteousness and judgment are the habitation of his throne. నీతి న్యాయములు ఆయన యొక్క సింహాసనమునకు ఆధారము. What a wonderful thing. ఎంత అద్భుతమో. Isaiah, in the book of Isaiah chapter 6, he says, I saw the Lord sitting on the throne. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ప్రవక్త అయిన యెషయా చెప్తాడు, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండుట చూచితిని. Then John the apostle on the island of Patmos in Revelation chapter 4 says, I saw the Lord sitting on the throne. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో పద్మాసు ద్వీపములో వేయబడినటువంటి యోహాను మరి ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉండుట చూచితిని అని అంటాడు. The Lord is seated on the throne. కాబట్టి ప్రభువు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. When he is seated on the throne, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు what happens in our lives? మన యొక్క జీవితములలో ఏం జరుగుతుంది? Rejoicing is there. సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, assurance is there, నిశ్చయత వస్తుంది, confidence is there, నమ్మకం వస్తుంది, satisfaction is there. తృప్తి వస్తుంది. My Lord is on the throne. నా ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. Not only on his throne, he is on the throne of my heart. ఆయన సింహాసనం మీదే కాదు, నా హృదయంలోని సింహాసనం మీద కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు. What a wonderful thing. ఎంత అద్భుతమైన మాట. Isaiah chapter 57 verse 15. యెషయా గ్రంథము 57:15. Isaiah 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయమగల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. The Lord says, I not only dwell in high and holy place, but I also dwell in those with the contrite and humble spirit. ప్రభు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను మాత్రమే కాదు, వినయము గల వారి మధ్యను, నలిగిన వారిలో కూడా నేను నివసిస్తున్నాను అంటున్నాడు. That is our heart, our throne of our heart. అంటే మన యొక్క హృదయములలో, మన హృదయములలోని సింహాసనం మీద He dwells. ఆయన నివసించువాడుగా ఉంటున్నాడు. He sits. ఆయన కూర్చునేవాడుగా ఉంటున్నాడు. He takes pleasure in reigning the throne of our heart, sitting on the throne of our heart and reign our lives. మన యొక్క హృదయములలో సింహాసనం మీద కూర్చొని మన యొక్క జీవితములను ఏలుటిలో ఆనందించువాడుగా ఉంటాడు. That's why when he sits on the throne of our heart, there is great rejoicing in our lives. అందుకే మన యొక్క హృదయ సింహాసనం మీద ప్రభు కూర్చొని ఆసీనుడై ఏలుతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఎంతో ఆనందము, సంతోషం ఉంటుంది. Things around may be favorable or unfavorable. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవి అనుకూలముగా ప్రతికూలముగా ఉన్నా సరే, discouraging or encouraging, అవి ప్రోత్సాహకరమైనవిగా నిరుత్సాహపరిచేవిగా ఉన్నా సరే, maybe happy or sad, సంతోషంగా ఉన్నా సరే, విచారకరంగా ఉన్నా సరే, but my Lord is on the throne of my heart. అయితే నా ప్రభు నా హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. He is seated on his throne. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. He reigns forever and ever. ఆయన తరతరములు కూడా రాజ్యం చేయించున్నాడు, ఏలుచున్నాడు. Psalm 45 verse 6. 45వ కీర్తన 6వ వచనము. It says, thy throne, O God, is forever and ever. The scepter of thy kingdom is the right scepter. 45వ కీర్తన 6వ వచనము. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము
న్యాయార్థమైన దండము. Thy throne, O God, is for ever and ever. నీ యొక్క సింహాసనము నిరంతరము నిలుచును. It's a never-ending throne. ఆ యొక్క మరి సింహాసనమునకు అంతము లేదు. It's a never-ending kingdom. అది అంతము లేని రాజ్యము. It's a never-ending righteousness. అది మరి అంతము లేని ఆ యొక్క నీతి, Never-ending judgment. మరి అంతము లేని తీర్పు. That's why we as his children rejoice and glorify him. అందుకని ఆయన పిల్లలుగా సంతోషిస్తూ ఆయన మహిమపరుస్తాం. Lord, clouds and darkness are round about him. మరి మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి. Righteousness and judgment are the habitation of his throne. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. What is there on his throne? Is righteousness is there. ఆయన యొక్క సింహాసనం దగ్గర ఏముందంటే నీతి ఉంది. He dwells along with him, righteousness dwells. ఆయన మరి నివసించేటువంటి చోట ఆయనతో పాటు నీతి నివసిస్తుంది. Judgment is there. న్యాయ తీర్పు కూడా ఉంది. That's why Psalmist says in Psalm 119. అందుకే 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు. What does it say? Psalm 119. 119వ కీర్తనలో ఏమంటాడు? It speaks about the judgments of the Lord. మరి దేవుని యొక్క తీర్పులు Verse 62. ఆ న్యాయమైనవి 62. 62వ వచనం అండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. At midnight will I rise to give thanks unto thee because of thy righteous judgments. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. Anytime did you get that thought at midnight to rise up and praise the Lord? ఎప్పుడైనా మధ్యరాత్రి వేళ మరి లేచి దేవుని స్తుతించాలి, స్తుతిద్దాం అనే ఆలోచన కలిగిందా? Whenever you get wake up in the middle of the night, Lord has waken you up to praise him, to worship him for his righteous judgments. ఎప్పుడైనా మధ్యరాత్రి వేళ మెలకు వస్తే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని యొక్క నీతి న్యాయములను బట్టి దేవుణ్ణి స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు మేల్కొల్పు కలిగించాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Be aware of God's righteous judgments and praise him and glorify him. వెంటనే దేవుని యొక్క న్యాయమైనటువంటి విధులను బట్టి దేవునికి స్తుతులు వందనాలు చెల్లించాలి. Lord, you are righteous God. ప్రభువా నీవు నీతిగల దేవుడు. Your deeds are righteous. నీ యొక్క క్రియలు న్యాయమైనవి. Your kingdom is a righteous kingdom. నీ యొక్క రాజ్యము నీతిగల రాజ్యము. Your judgments are righteous. నీ యొక్క తీర్పులు న్యాయమైనవి. I praise you and worship you. నిన్ను ఆరాధిస్తున్నాను దేవా, స్తుతిస్తున్నాను. Lord, once upon a time I was unrighteous in thy sight. ప్రభువా ఒకప్పుడు నీ దృష్టిలో నీతి గలవాడను కాను. I was unrighteous on account of my disobedience. నా యొక్క అవిధేయతను బట్టి నాలో ఏ నీతి కూడా లేదు. I was unrighteous because of my sin in my life. మరి నా జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి నాలో నీతి లేదు. But you made me righteous. అయితే నీవు నన్ను నీతి గల వ్యక్తిగా చేశావు. How are we made righteous? ఏ విధంగా నీతి గల వ్యక్తులుగా చేయబడ్డావు? See the book of Romans chapter 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 19. 19వ వచనం అండి. Romans chapter 5 verse 19. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Obedience of one man, Lord Jesus Christ, you and I are made righteous in his sight. ఒకరి విధేయత వలన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత వలన మీరు నేను కూడా నీతిమంతులుగా చేయబడుతున్నాం. Once upon a time we were unrighteous in his sight. ఒకప్పుడైతే ఆయన యొక్క దృష్టిలో అనీతిమంతులుగా ఉంటమి. We were sinners in his sight. ఆయన దృష్టిలో పాపులము మనము. Because of our disobedient life. అవిధేయతతో కూడిన జీవితాన్ని బట్టి. Because of our sinful life. మన పాప జీవితాన్ని బట్టి. But when we became children. అయితే ఎప్పుడైతే ఆయన పిల్లలుగా చేయబడ్డామో, when we accepted him as our Lord and Savior, ఆయన్ను ప్రభువుగా రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించామో, what happened? ఏం జరిగింది? We are counted as righteous. మనము మరి నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. Not because of our good works or great deeds or words. మన సత్క్రియలను బట్టి, మంచి మాటలను బట్టి, ప్రవర్తన బట్టి కాదు. But because of the obedience of Lord Jesus Christ on the cross of Calvary. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చూపినటువంటి విధేయతను బట్టి we are made righteous. మనము నీతిమంతులుగా చేయబడుతున్నాం. If anyone asks you, are you righteous means what shall we say? ఎవరైనా మీరు నీతిమంతులా అని అడిగితే మనం ఏం చెప్పాలి? No, I am not righteous. నేను నీతిమంతుని కాదు. I am made righteous. అయితే నీతిమంతునిగా చేయబడ్డాను. Because of my Lord I am made righteous.
నా ప్రభువుని బట్టి నేను నీతిమంతురాలుగా చేయబడ్డాను. Because of his obedience I am made righteous. ఆయన విధేయతను బట్టి నాకు మరి నీతి ఆపాదించబడింది. Because of his blood I am made righteous, forgiven and cleansed and made righteous. ఆయన రక్తమును బట్టి నా పాపములు కడిగి క్షమించి నీతిమంతుడిగా దేవుడు చేశాడు. I was not born righteous. నేను నీతిమంతునిగా జన్మించలేదు, I was made righteous. నీతిమంతునిగా చేయబడ్డాను. That's why we praise our God. అందుకనే మరి మన దేవుని స్తుతిస్తాం. Lord, you have made me righteous. ప్రభువా నీవు నన్ను నీతిమంతునిగా చేశావు. I was born unrighteous. నేను నీతి లేనివాడుగా పుట్టాను, But you made me righteous by thy blood. అయితే నీ యొక్క రక్తమును బట్టి నన్ను నీతిమంతుడిగా చేశావు. That's why we praise our God. అందుకనే మన దేవుని మనం స్తుతిస్తాం, We worship him. ఆయన ఆరాధిస్తాం. Because as he is righteous, he has made you and I also righteous in his sight. ఆయన నీతి కలిగిన వాడు, ఆయన దృష్టిలో మనలను నీతిమంతులుగా చేశాడు. Verse 3. 3వ వచనము, అగ్ని ఆయనకు ముందు నడుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. Verse 4 also. 4వ వచనం కూడా 3, 4 and 5. 4, 5 అండి. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనములే కరుగుచున్నవి. This is all how the power of our God speaks of the power, Almighty God, power of our Almighty God. ఇది మరి సర్వశక్తి కలిగినటువంటి మన యొక్క దేవుని యొక్క శక్తి. A fire goes before him, అగ్ని ఆయనకు ముందు నడుచున్నది, burneth up his enemies round about. ఆయన యొక్క శత్రువులను కాల్చివేయుచున్నది. Who is the great enemy? ఎవరు గొప్ప శత్రువు? Satan is our great enemy. సాతాను మన యొక్క గొప్ప శత్రువు. Yes, delivered us from our great enemy Satan. మన యొక్క గొప్ప శత్రువు అయినటువంటి సాతాను చేతిలో నుంచి మనం విడిపించాడు. That's why we praise our God. అందుకనే మన దేవుని మనం స్తుతిస్తాం. Lord, once upon a time I was under the control of the enemy. ప్రభువా ఒకప్పుడు మరి శత్రువుని యొక్క ఆధీనంలో నేను ఉన్నాను. The enemy Satan was controlling my life. సాతాను నా యొక్క జీవితాన్ని ఏలుతూ వచ్చాడు. He was ruining my life. నా యొక్క జీవితంలో నాశనం చేస్తూ వచ్చాడు. But you have delivered me, O Lord. అయితే ప్రభువా నన్ను విడిపించావు. You have delivered me from my strong enemy Satan. నా యొక్క బలమైనటువంటి శత్రువు సాతాను చేతిలో నుంచి విడిపించావు. That's why I praise you. అందుకే ప్రభువా నిన్ను స్తుతిస్తాను. How did his Lord Jesus Christ destroy his enemy Satan? ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఓడించాడు, నాశనం చేశాడు? Did he send a fire and consume the Satan? ఆయన అగ్నిని పంపించి సాతానును కాల్చివేశాడా? Not like that. ఆ విధంగా కాదు. By going to the cross, శిలువ యుద్ధకు వెళ్ళుట ద్వారా, by dying on the cross, శిలువ మీద చనిపోవటం ద్వారా, by being buried and risen again on the third day, ఆయన మరి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా he destroyed the power of Satan. సాతాను యొక్క బలమును నాశనం చేశాడు. He has delivered us from the strong hand of Satan. సాతాను యొక్క బలమైనటువంటి చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. That's why we are also victorious people. అందుకనే మనం కూడా విజయవంతులమైన ప్రజలము. The Lord was victorious. ప్రభువు విజయశాలి. We are also as his children are victorious. ఆయన పిల్లలముగా మనము కూడా విజయశాలులము. What a wonderful privilege for God's people. దేవుని ప్రజలకు ఎంత అద్భుతమైన ఆధిక్యత. Then is verse 4 is lightnings enlightened the world, the earth saw and trembled. 4వ వచనంలో ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనములే కరుగుచున్నవి. Earth saw and trembled. Earth is trembling before the presence of the Lord. దేవుని యొక్క సన్నిధి ముందు చూడండి, భూమి చూచి కంపించుచున్నది. What about you and I? మీ విషయమై నా విషయమై Are we trembling at his presence? ఆయన యొక్క సన్నిధిలో మనము మరి కంపింపబడుతున్నామా, కదల్చబడే వారముగా ఉన్నామా? That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Earth is so powerful, so mighty. Even till today, even the earth baffles the scientists and great people. మరి భూమి చూడండి ఎంతో సువిశాలమైనది, ఎంతో బలము కలిగినది. ఈ దినానికి కూడా శాస్త్రజ్ఞులు అనేటువంటి వారు కూడా మరి దాని యొక్క సంగతులను సంపూర్ణంగా గ్రహించలేనటువంటి అయోమయమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. అటువంటి భూమి మరి దేవుని యొక్క సన్నిధిలో కంపించుచున్నది. The mysteries of the earth remain unsolved even till today. ఈ దినం వరకు కూడా ఆ యొక్క భూమికి చెందినటువంటి మర్మములు అవి మరి అర్థం కానివిగా ఉంటున్నాయి. The atmosphere, the creation, the sun, the moon and the stars,
Even those mysteries remain unsolved even till today. చూడండి, వాతావరణము, శీతోష్ణ స్థితి, కాలములు, మార్పులు, భూమి, ఇవన్నీ కూడా ఈ దినం వరకు కూడా ఈ మానవుడు కూడా సంపూర్ణంగా మరి అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు. What happened 3 days back in Dubai? దుబాయ్లో 3 దినముల క్రితం ఏం జరిగింది? They were unprepared for rain. వారు మరి వర్షము విషయమై సిద్ధంగా లేరు. I am told that even their drainage systems are also not planned to flush out the rain water. మరి నేను విన్న సంగతి ఏంటంటే, ఎక్కువ వర్షం కురిస్తే ఆ నీళ్లు వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా వారు అటువంటిది ఏర్పాటు చేసుకోలేదండి. No proper sewage system because it's a desert area. అది ఎడారి ప్రాంతం కనుక ఈ యొక్క మరి మురికి కాలువలు అవన్నీ కూడా వారు సరిగ్గా నిర్మాణం చేసుకోలేదు. 1.5 years of rain came in just within few hours. మరి సంవత్సరంన్నర కాలములో కురవాల్సినంత వర్షము కొన్ని గంటల్లో కురిసింది, గంటన్నరలో కురిసింది. Entire Dubai came to standstill. మరి దుబాయ్ అంతా కూడా నిశ్చలం అయిపోయింది. My dear brother and sister, ప్రియమైన సోదర సోదరి, judgments of the Lord are beyond our understanding. దేవుని యొక్క తీర్పులు మన యొక్క గ్రాహ్యములకు మించినవి. We cannot understand. మనం వాటిని గ్రహించలేము. All the rich people there are baffled by these floods. అక్కడ ఉన్నటువంటి ధనికులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క వరదలు అవి చూసి భయపడిపోయారు. One caption says, it reminds them of the biblical flood during the time of Noah. మరి మరి శీర్షిక ఏ విధంగా వ్రాయబడిందంటే, ఆ యొక్క వరద ప్రవాహం చూస్తా ఉంటే బైబిల్ కాలంలో నోహ దినముల్లో కురిపింపబడినటువంటి వానను అది వరదను జ్ఞాపకం చేసింది అని రాయబడింది. Airport is submerged. ఎయిర్పోర్ట్ అంతా నీళ్ళలో మునిగిపోయింది. Busiest airport in the world, Dubai airport, is submerged in water. మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటే ప్రపంచంలోనే ఎంతో బిజీ ఎయిర్పోర్ట్ నీళ్ళలో మునిగిపోయింది. Flights cancelled. అన్ని విమానాలు రద్దు. Cars submerged. కార్లన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి. All rich people, they are under water. మరి ధనవంతులైనటువంటి వారు, ధనికులు వారు నీళ్ళలో ఉన్నారు. The work of the Lord. ఇది దేవుని యొక్క పనులు. How it came, from where it came, even till now nobody is able to explain. ఎలా వచ్చింది, ఎటు నుంచి వచ్చింది, ఈ దినం వరకు కూడా అంతుపట్టలేదు. The judgments of the Lord. దేవుని యొక్క మరి తీర్పులు అవి. His lightnings enlighten the world. ఆ యొక్క మరి భూమి మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నాయి. His lightnings not only enlighten the world, he has enlightened my life also. మరి ఆయన యొక్క మెరుపులు లోకమును ప్రకాశింపజేయటే కాదు, నా యొక్క జీవితాన్ని కూడా ప్రకాశింపజేసింది. 2 Corinthians chapter 4, 2 కొరింథీ 4 verse 6. 6వ వచనము. 4:6. 2 కొరింథీ 4:6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. My life was living in sin and darkness. The Lord has commanded His light to shine in my heart and to deliver me from the darkness. నేను పాపములో చీకటిలో జీవిస్తూ ఉంటే దేవుడు నా యొక్క జీవితం మీద, నా యొక్క హృదయంలో వెలుగు ప్రకాశించునుగాక అని పలికాడు. Deliver His lightning dawn in my life also. ఆ యొక్క మరి వెలుగు నా యొక్క జీవితంలో కూడా మరి ఉదయాన్ని మరి కలిగించింది. When the world saw the light, when the earth saw that lightning of the Lord and trembled, how much more I should tremble. మరి ఆ యొక్క మెరుపును చూచి భూమి భయపడుతుంటే, మరి లోకం భయపడుతుంటే నేను ఇంకెంత భయపడాలి? As enlightened one of the Lord, how much I should tremble. వెలిగింపబడినటువంటి నేను ఇంకెంత భయపడాలి? Verse 6. 6వ వచనము. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. What do we find here? ఇక్కడ ఏం చూస్తున్నాం? Creation is not keeping quiet. సృష్టి మౌనముగా లేదు. What the heavens are doing now? మరి ఆకాశములు ఏం చేస్తున్నాయి? Declaring the righteousness of the Lord. దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. Not only that, in Psalm 19 verse 1 says, 19వ కీర్తన 1వ వచనంలో the heavens declare the glory of the Lord. దేవుని యొక్క మహిమను అంతరిక్షములు వివరిస్తూ ఉన్నాయి. And the firmament showeth His handiwork. అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరచుచున్నది. Heavens are declaring His glory and His righteousness. ఆకాశములు దేవుని యొక్క మహిమను, నీతిని ప్రకటిస్తున్నాయి, వివరిస్తున్నాయి. How can you and I keep quiet? మీరు నేను ఏ విధంగా మౌనంగా ఉంటాం? Who have experienced His righteousness. ఆయన నీతిని అనుభవించాం. Who have experienced His glory. ఆయన మహిమను అనుభవించాం. Who have experienced His salvation. ఆయన రక్షణను అనుభవించాం. Who have experienced His redemption. ఆయన యొక్క విమోచనను, విడుదల అనుభవించాం. Can we be silent? మౌనంగా ఉండొచ్చా? The heavens are declaring. ఆకాశములు, పరలోకము ఆయన మహిమను వివరిస్తుంటే How
much more you and I should declare నీవు నేను ఇంకెంతగా వివరించాలి in the congregation of the saints. ఆయన యొక్క పరిశుద్ధుల యొక్క సభలో సమాజంలో. Lord, I was once upon a time worst of sinners. ప్రభువా ఒకప్పుడైతే పాపులలో ప్రధాన పాపిని. You have made me righteous in thy sight. నీ దృష్టిలో నన్ను నీతిమంతునిగా చేశావు. Lord, you have made me as the apple of thine eye. ప్రభువా నీ కంటి పాపనగా నన్ను చేసుకున్నావు. I glorify you. నేను మహిమపరుస్తున్నాను. I honor you. You గణపరుస్తున్నాను. have chosen me, O Lord. ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు. What we are better than anybody? మరి ఇతరుల కంటే ఏ విధము చేతనైనను యోగ్యులమా? We are not better. కాదే. But the Lord has chosen us. అయితే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Foolish people he has chosen. మనం వెరివారం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Weak people he has chosen. బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Base people he has chosen. మరి ఏ విధమైన జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. So that for his glory might be revealed in us. అందుని బట్టి మన ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డాను. So when heaven declares his righteousness, all the people see his glory. ఎప్పుడైతే పరలోకములో ఆయన యొక్క నీతిని వెల్లడిపరుస్తున్నాయో అందరూ కూడా ఆయన మహిమను చూచేవారుగా ఉంటారు. Heavens are declaring his righteousness, the people see his glory. మరి పరలోకములో ఆయన యొక్క నీతిని వివరిస్తూ ఉంటే అందరూ కూడా ఆయన యొక్క మహిమను చూస్తున్నారు. When we declare his righteousness in the midst of the congregation, people will hear what the Lord has done in our lives. సమాజం మధ్యలో ఆయన యొక్క నీతిని మరి ప్రభు ఏం చేశాడో వివరిస్తూ ఉంటే అందరూ కూడా గమనిస్తారు, వింటారు. Oh, what great God he has done in his life. ఎంత గొప్ప దేవుడు వారి యొక్క జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడని. What about verse 7? 7వ వచనము, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. All those who go after idols and who worship idols, they are full of confusion. విగ్రహములను పూజించేటువంటి వారందరూ కూడా ఎంతో కలవరంతో నిండి ఉంటారు. They cannot worship also. వారు ఆరాధించలేదు. Even if they want to worship, words will not come. వారు ఆరాధించాలన్నా మాటలు రావు. Because what is there in front of them? ఎందుకంటే వారి ఎదుట ఏముంటుంది? Stones are there. మరి రాళ్ళు ఉంటాయి. Wood is there. మరి కర్ర ఉంటుంది. Lifeless objects are there. జీవము లేని వస్తువులు. Nothing is there in front of them. వారి No life. వారి ముందు ఏ జీవము లేదు, ఏమి లేదు. Worship cannot come. ఆరాధించలేదు. Praise cannot come. స్తుతి లేదు. Full of confusion. ఎంతో కలవరంతో నిండి ఉంటారు. Verse 8. 8వ వచనము, యెహోవా సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుతున్నారు. What Zion is doing? సీయోను ఏం చేస్తుంది? Zion heard and was glad, and the daughters of Judah rejoiced because of thy judgments, O Lord. సీయోను నివాసుల సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించున్నారు, యూదా కుమార్తెలు The ఆనందించున్నారు. Lord, by saving us, has brought us to Mount Zion, the heavenly Jerusalem. దేవుడు రక్షించిన మనల్ని సియోను కొండకు ఆ యొక్క పరలోకపు యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. We are rejoicing, we are glad because the heavenly Jerusalem is being prepared for us. మన కొరకై పరలోకపు యెరూషలేము సిద్ధపరచబడి ఉన్నది కనుక మనం ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. Where have we come? ఎక్కడికి వచ్చాం మనం? Book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 12, verse 22. 12:22 అండి. But you are come unto Mount Zion and unto the city of the living God, the heavenly Jerusalem. ఇప్పుడైతే సియోనును కొండకును జీవగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు మనం వచ్చి ఉన్నాము. Where have we come? Where have we come? ఎక్కడికి వచ్చాము? We have come unto Mount Zion, the city of the living God. సియోను కొండకును జీవగల దేవుని పట్టణమునకు వచ్చాము. Heavenly Jerusalem. పరలోకపు యెరూషలేము దగ్గరికి వచ్చాము. Innumerable company of angels. మరి అక్కడ వేవేల కొలది దేవదూతల యొద్దకు వచ్చాము. In their company we have the great honor and privilege of worshiping our Lord. వారి మధ్యలో చేరి మన యొక్క దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి మరి గొప్ప ఘనతను కలిగి ఉంటాం. What is the Lord doing for us? మన కొరకై ప్రభు ఏం చేస్తున్నాడు? Preparing a great eternal heavenly city. నిత్యమైన మరి పరలోకపు పట్టణాన్ని కడుతున్నాడు. That city, Abraham was longing for that city. ఆ యొక్క పట్టణం కొరకై అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. Hebrews chapter 11 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. For he looked for a city which has foundations, whose builder and maker is God. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. When Abraham saw the great cities of Sodom and Gomorrah being destroyed, he understood these are cities without foundation. మరి ఎప్పుడైతే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణములు నాశనం చేయబడటం చూచాడో వాటిని చూసినప్పుడు అబ్రహాము గ్రహించాడు ఇవి పునాదులు లేని పట్టణాలు.
They are wicked cities. అవి మరి ఎంతో దుష్టత్వంతో నిండిన పట్టణాలు. Their city is not meant for God's people. అవి మరి దేవుని యొక్క మరి ఆ ప్రజలు కొరకు ఆయన కొరకైన పట్టణాలు కావు. God is preparing another heavenly city. దేవుడు మరి మరొక పరలోకపు పట్టణం కడుతున్నాడు. It's an eternal city. అది నిత్యమైన పట్టణం. It is a city with foundations. అది మరి పునాదులు గల పట్టణం. How many foundations it has? ఎన్ని పునాదులు ఉన్నాయి? Revelation we see. ప్రకటన గ్రంథంలో చూస్తారు. 12 foundations. 12 పునాదులు. What a wonderful city that is. ఎంత అద్భుతమైన పట్టణం అది. Each foundation with each precious stone. మరి ప్రతి ఆ యొక్క పునాది ఒక్కొక్క ప్రశస్తమైనటువంటి ఆ యొక్క రాయి వేయబడి కట్టబడుతుంది. In the Revelation chapter 21 we see. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. We measured the city, foundations of the city were gone. Verse chapter 21 verse 19. 21:19 ప్రకటన గ్రంథము ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి You read it, brother. Please read verse 14. 14 వచనమండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. All of the city had 12 foundations. మరి అక్కడ ఆ యొక్క పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. Such a beautiful city the Lord is preparing. అంత రమ్యమైన పట్టణాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. City of the living God. మరి జీవము గల దేవుని పట్టణం, Heavenly Jerusalem. పరలోకమైన స్థితి, Eternal city. నిత్యమైన పట్టణం, Fit for God's people. దేవుని యొక్క ప్రజల కొరకు తగినటువంటి పట్టణం The Lord is preparing. ప్రభు మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. Zion heard and was glad, and the daughters of Judah rejoiced because of their judgments, O Lord. 97వ కీర్తనలో మనం చూస్తున్నాము. Verse 8. 8వ వచనంలో సియోను నివాసుల సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించున్నారు, యూదా కుమార్తెలు ఆనందించున్నారు. We are citizens of this Sion, the city of the living God. సజీవుడైన మరి జీవం కలిగిన దేవుని యొక్క పట్టణము ఆ యొక్క సియోను యొక్క మరి నివాసులం మనం. We rejoice because the Lord is preparing such a wonderful city for us. మన కొరకై దేవుడు అటువంటి అద్భుతమైన పట్టణాన్ని కట్టిస్తున్నాడు కాబట్టి సంతోషిస్తున్నాం. We are glad because of the city the Lord is preparing. ప్రభు మన కొరకై సిద్ధపరుస్తున్న పట్టణం బట్టి ఆనందిస్తున్నాం. Verse 10. 10వ వచనము యెహోవాను ప్రేమించువారారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. He preserves the soul of his saints. ఆయన తన భక్తుల యొక్క ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. The soul of the saint is very precious unto the Lord. మరి పరిశుద్ధుల యొక్క ప్రాణములు ఎంతో ప్రశస్తమైనవి దేవుని దృష్టిలో. Who preserves them? ఎవరు కాపాడుతున్నారు? Lord preserves them. ప్రభు కాపాడుతున్నాడు. He protects them. ఆయన భద్రపరుస్తున్నాడు. So much seen and unseen danger they are protected. మరి ఎంతో కనబడనటువంటి ఆపదలు కీడు నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. Even these days in the heat of summer, we even hear reports of people dying of sunstroke. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎండ వేడిమి చేత మరి వడదెబ్బ జరిగి ప్రజలు చనిపోతున్నారని చదువుతున్నాం. How many times they are going out and coming? ఎన్నిసార్లు మనం వెలుపలికి వెళ్తున్నాం వస్తున్నాం. The Lord is preserving us. ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. He is faithful in preserving our life. ఆయన మన ప్రాణములను కాపాడుటలో నమ్మదగినవాడు. Verse 11. 11 నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. Light is sown for the righteous. నీతిమంతుల కొరకు వెలుగు. See, light is sown. వెలుగు విత్తబడింది. For whom it is sown? ఎవరి కొరకే విత్తబడుతున్నది? For the righteous people only it is sown. నీతిమంతుల కొరకే విత్తబడుతుంది. Darkness may be there in our lives. మన జీవితంలో చీకటి ఉండవచ్చు. Sometimes a period of darkness may come. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో చీకటి అలుముకున్న పరిస్థితులు ఉంటాయి. Sometimes the Lord may allow us to go through the valley of shadow of death experience. కొన్నిసార్లు దేవుడు మరణాంధకారపు లోయ నుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. But the rod and the staff they comfort us. అయితే ఆయన దుడ్డు కర్ర, ఆయన యొక్క దండము మనల్ని ఆదరించేదిగా కాపాడేదిగా ఉంటుంది. Light is sown for the righteous. కాబట్టి మరి నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. Gladness for the upright in heart. యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. Verse 12. 12 నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Give thanks at the remembrance of his holiness. ఆయన యొక్క మరి పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. Lord, you are holy. ప్రభువా నీవు పరిశుద్ధుడు.
You are not only you are holy, you made me holy. ప్రభా నీవు పరిశుద్ధుడు మాత్రమే కాదు నన్ను పరిశుద్ధుడిగా చేశావు. I was unholy in thy sight once upon a time. ఒకప్పుడు నీ దృష్టిలో నేను పరిశుద్ధత లేని వ్యక్తిని. There was unholiness in my thoughts, నా తలంపులలో పరిశుద్ధత లేదు, in my words, నా మాటల్లో లేదు, in my deeds. నా క్రియల్లో పరిశుద్ధత లేదు. In everything there was unholiness. నా జీవితంలో అన్నింటిలో కూడా ఏ పరిశుద్ధత లేదు. But because you are holy, you made me holy. నీవు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధుడిగా You చేశావు. have imparted your holiness unto me. నీ యొక్క పరిశుద్ధతలో నాకు కూడా పాలును గ్రహించావు. That's why I praise you and I thank you. అందును బట్టి ప్రభా నీకు స్తుతులు వందనాలు. For all these reasons, ఈ కారణాలన్నింటిని బట్టి what we do now, మనం ఇప్పుడు ఏం చేస్తాం? we'll go into time of individual worship. వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించే సమయంలోనికి వెళ్తాం. By each one of us will take our share for 1 minute. మనలో మరి ప్రతి ఒక్కరం కూడా ఒక నిమిషము మన సమయం తీసుకుంటాం. And worship our Lord who sits on the throne and reigns forever. శిలువ సింహాసనం మీద ఆసీనుడై నిత్యము రాజ్యము చేయుచున్నటువంటి మన యొక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. If the Lord is not sitting on the throne of your heart, నీ హృదయం యొక్క సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండకపోతే before we go into worship, give your heart to the Lord. ఆరాధనలోనికి మనం వెళ్ళక మునిపే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. Lord, I have understood you are the one who sits on the throne. ప్రభువా నేను గ్రహించాను నీవు సింహాసనాసీనుడైన దేవుడు. Your throne is forever and ever. నీ యొక్క సింహాసనము నిత్యము కూడా మరి నిరంతరము కూడా అది ఉండి ఉంటుంది. Your king for old, of old. నీవు పురాతన కాలం నుంచి రాజువై ఉన్నావు. Come and sit on the throne of my heart today. ప్రభా ఈ దినాన వచ్చి నా హృదయంలోని సింహాసనం మీద నీవు ఆసీనుడై ఉండమని అడగా. Make me your child. ప్రభా నీ బిడ్డగా చేసుకో. Take that privilege and invite the Lord to come and sit on the throne of your heart. ఆ ధన్యతను నీవు తీసుకొని ప్రభా నా హృదయంలోనికి రా, నా హృదయంలోని సింహాసనం మీద నీవు ఆసీనుడు కమ్మని మరి ఆహ్వానించేటువంటి ధన్యతను ఈ ఉదయకాలం తీసుకునమని మరి బ్రతిమలాడి చెప్తున్నాను. With these few thoughts, we will sing a song now and go to worship. ఈ యొక్క కొద్ది తలంపులతో మనం పాట పాడుకుంటూ లేచి నిలబడి ఆ తర్వాత ఆరాధనలోనికి మనం వెళ్తాం.